హాయ్ ఫ్రెండ్స్, మన అనిమి రాజా ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఇంకా ఈ రోజు మనం సాకామోటో డేస్ ఎపిసోడ్ 3 లో ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగానే వీడియోని లైక్ చెబితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఇప్పటి వరకు మనం చూసాం షిన్ తో పాటు లూ కూడా సాకామోటో షాప్ లో పనిచేయడం మొదలు పెడుతుంది. కానీ తనకి చాలా బద్ధకం ఎక్కువ, అందుకే తను పనికి లేట్ గా వచ్చేది. కాబట్టి షిన్ తనని తిడతాడు, ఎందుకంటే తను అక్కడున్న వస్తువుల్ని సరిగ్గా షెల్ఫ్ లో కూడా పెట్టదు. ఇంకా తను అంటుంది, కస్టమర్ కి ఏం కావాలో వాళ్లే తీసుకుంటారు కదా. ఇదంతా చూసిన షిన్ కి అర్థమవుతుంది లూ ఇప్పుడు వరకు ఎక్కడ కూడా పని చేయలేదని. అప్పుడు షిన్ అంటుంది, నేను నా డాడీతో పని చేసేదాన్ని. మేము పెద్ద పెద్ద బ్యాగుల్ని ఒక గుంటలో వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు వరకు నాకు తెలియదు దానిలో ఏముందని. అప్పుడు షిన్ సాకామోటోతో అంటాడు, బాస్ మనం ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తరివేద్దామా? అసలు ఈ అమ్మాయి నా మూడంతా పాడు చేస్తుంది. అప్పుడు సాకామోటో అంటాడు, మీరిద్దరు అలా గొడవ పడకండి. షిన్, నువ్వు తనతో అలా మాట్లాడకూడదు. ఇంకా లూ, నువ్వు లేటుగా వస్తే క్షమాపణ అడగాలి. ఇంకా తన మాటలు విన్న వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే సాకామోటో ఎప్పుడు అంతసేపు మాట్లాడలేదు, ఇంకా తను ఎప్పుడు అంతసేపు ఆలోచించడు కూడా. ఇంకా షిన్ కి సాకామోటో పైన డౌట్ కొడుతుంది, ఎందుకంటే తను ఈ రోజు కాస్త తేడాగా ఉన్నాడు. ఇంకా అప్పుడే మనం చూస్తాం అక్కడ ఇంకో సాకామోటో వచ్చేస్తాడు. ఇంకా అక్కడ ఇద్దరు సాకామోటోలను చూసి వీళ్ళిద్దరు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా ఇప్పుడు వచ్చిన సాకామోటో సైలెంట్ గా వెళ్లి తన కుర్చీలో వెళ్లి కూర్చుంటాడు. ఇంకా తనే అసలైన సాకామోటో అన్నమాట. ఇంకా వాడు తన పైన ఒక కత్తితో అటాక్ చేసేస్తాడు. కానీ రియల్ సాకామోటో దాంతో డాచ్ చేసేసి అక్కడున్న ఒక బ్లేడ్ ని తీసుకొని ఫేక్ సాకామోటో మెడ మీద పెట్టేస్తాడు. ఇంకా ఇద్దరు తన వెపన్స్ ని డౌన్ చేసేస్తారు. ఇంకా అసలైన సాకామోటో అంటాడు, నిన్ను కలిసి చాలా రోజులైంది నాగోము. ఇంకా అప్పుడే ఆ ఫేక్ సాకామోటో తన రియల్ ఫేస్ లో వచ్చేస్తాడు. ఇంకా తన పేరు నాగుము. ఇంకా తన దగ్గర ఎవరి రూపమైనా తీసుకునే ఎబిలిటీ ఉంటుంది. ఇంకా అలాగే షిన్ తన మైండ్ ని కూడా చదవలేకపోయాడు. ఇంకా నాగుము వాళ్ళిద్దరిని ఏడిపించడానికి వాళ్ళని చూసి నవ్వుతా ఉంటాడు. ఇంకా దాంతో వాళ్ళు తన తలపైన ఒక ముడకాయ ఇస్తారు. ఇంకా నాగుము అంటాడు తను ఎదురున్న సూపర్ మార్కెట్ లో పనిచేస్తాడని. ఇంకా తను సాకామోటో ఫ్రెండ్ అంటాడు. ఇంకా తనకి కేవలం 18 years అని అంటాడు. కానీ వాళ్ళ షాప్ ముందు ఎలాంటి సూపర్ మార్కెట్ ఉండదు. అప్పుడు సాకామోటో అంటాడు తను ఒక హిట్ మ్యాన్ అని, ఇంకా వాళ్ళు కలిసి పనిచేసే వాళ్ళని. ఇంకా తనకి 18 years కాదు 27 years అని అంటాడు. అంటే తను వాళ్ళని మళ్ళీ ఫుల్ చేశాడు, అందుకే వాళ్ళు తనని బాగా బాధేస్తాడు. ఇంకా ఒక కుర్చీతో కట్టేస్తారు. అప్పుడు నాగుము అంటాడు, సాకామోటో నిన్ను పట్టుకున్నా లేకపోతే చంపేసిన 1 billion yen ఇస్తారన్నారు. కానీ లూ ఇంకా షిన్ కి ఆ మాట కూడా అబద్ధం అనుకుంటారు, కానీ అది నిజమని తను అంటాడు. ఇంకా JAA లో నిన్నే ఈ మాటను డిక్లేర్ చేశానని అంటాడు. JAA అంటే జపాన్ అసోసియేషన్ ఆఫ్ అసాసిన్స్ అన్నమాట. ఇంకప్పుడు నాగుము అంటాడు, ఈ విషయం కొంతమందికి తెలుసు, కానీ రేపటిలోగా అందరికీ తెలిసిపోతుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఒక పిజ్జా డెలివరీ బాయ్ వస్తాడు. కానీ షిన్ తన మైండ్ లో ఉన్న మాటని చదివేస్తాడు. తను కేవలం సాకామోటోని చంపడానికి అక్కడికి వస్తాడు, ఎందుకంటే తను కూడా ఒక హిట్ మ్యాన్. ఇంకా తన పేరు పిజ్జా నాకాజిమా. ఇంకా తను నాగుము మెడకాపైన పిజ్జా కట్టర్ పెట్టి తనని చంపేస్తాడని బెదిరిస్తాడు. కానీ ఇటువైపు సాకామోటో ఇంకా లూ ఆ పిజ్జాని లాగిచ్చేయడంలో బిజీగా ఉంటారు. కానీ అప్పుడే నాగుము తనని పట్టుకొని రేర్ చోక్ వేసేస్తాడు. కానీ సాకామోటో అంటాడు, నువ్వు వాడిని ఇక్కడ చంపొద్దు. కానీ సాకామోటో తనని వదిలేయమంటాడు. అప్పుడు నాగోము తనని వదిలేస్తాడు. అప్పుడు నాగోము అంటాడు, నీ నో కిల్లింగ్ రూల్ చాలా విచిత్రంగా ఉంది, కానీ ఆ పిజ్జా బాయ్ ఒక మామూలు హిట్ మ్యాన్. ఒకవేళ నాలాంటి హిట్ మ్యాన్ తో నువ్వు ఎదురు పెడితే నీ ప్రాణాలను కాపాడుకోగలవా? కానీ నాగుము యాక్చువల్ గా జోక్ చేస్తా ఉంటాడు. తను ఇంకా తన గ్రూప్ ఈ విషయంలో జోక్యం చేసుకోరంట. యాక్చువల్ గా నాగుము ఆర్డర్ గ్రూప్ యొక్క మెంబర్ అన్నమాట. ఇంకా వీళ్ళు కేవలం వేరే హిట్ మ్యాన్స్ ని చంపే పని చేస్తా ఉంటారు. ఇంకా సాకామోటో కూడా ఈ ఆర్డర్ అనే గ్రూప్ లో ఒకప్పుడు ఒక పార్ట్ అన్నమాట. ఇంకా ఎలాగైతే నాగుము అక్కడి నుంచి వెళ్తా ఉంటాడో సాకామోటో అడుగుతాడు, నేను చావడం వల్ల అసలు ఎవరికి లాభం? అప్పుడు నాగుము అంటాడు, అది నాకు తెలియదు, కానీ అది ఎవ్వడికి పట్టదు. వాళ్ళు కేవలం డబ్బు కోసం ఏ పనైనా చేసేస్తారు. ఇంకా నాగుము అంటాడు, నువ్వు రిటైర్ అయినా కానీ కొంతమంది మాఫియా గ్రూపుల్ని చితక్కొట్టావు కదా, దానివల్ల ఈ ప్రభావం. వాళ్ళు నిన్ను ఊరికే వదిలేయరు. ఇంకా నాగుము ఆ పిజ్జా బాయ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ షిన్ తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటి వరకే అక్కడి నుంచి నాగుము మాయమైపోయి ఉంటాడు. అప్పుడు షిన్ అనుకుంటాడు, తను మన సైడా వాళ్ళ సైడా? ఇంకా ఇటువైపు ఆ పిజ్జా బాక్స్ పైన ఒక కెమెరా ఉంటుంది. దాంతో ఒక గ్రూప్ అక్కడ జరిగే విషయం అంతా చూస్తా ఉంటారు. ఇంకా ఆ గ్రూప్ పేరు డాన్ డెన్ కాయ్. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఈ బండోడు పైన నిజంగా 1 billion yen బౌంటీ ఉందా? ఈ బండోడు కన్నా నాగుమే కాస్త డేంజర్ గాడ్ లా ఉన్నాడే. అప్పుడు వాళ్ళ లీడర్ అంటాడు, మనం
సాకామోటోని అంత సులువుగా తీసి పడేయకూడదు. తను ఒకప్పుడు ఆర్డర్ గ్రూప్ మెంబర్ కూడా. అప్పుడు కొంతమంది అంటారు, ఆర్డర్ గ్రూప్ అంటే ఒక రూమరే కదా, అలాంటి గ్రూప్ ఎక్కడ కూడా లేదే. అయినా కూడా సాకామోటో 5 సంవత్సరాలైంది రిటైర్ అయ్యి, తనని చంపడం అంత కష్టం కాదనుకుంటాలే. కానీ ఎప్పుడే సాకామోటో ఆ కెమెరా వైపు తన గన్ పెట్టి అంటాడు, మీరు నా వెనకాల పడాలనుకుంటే నేను మీకు నరకయాతన ఏంటో చూపిస్తా. ఇంకా తను ఆ కెమెరాని ఫైర్ చేసేస్తాడు. దాని తర్వాత షిన్ ఇంకా సాకామోటో కాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళు అనుకుంటారు కొన్ని రోజులు వాళ్ళు ఎక్కడైనా దాక్కుంటే బాగుంటుందని. ఇంకా అప్పుడే సాకామోటో వైఫ్ ఇంకా తన కూతురు అక్కడికి వచ్చేస్తారు. ఇంకా తను రేపటి గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. కానీ అప్పుడే సాకామోటో గుర్తొస్తుంది, రేపు వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళాలనుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే అలాగే వాళ్ళు ఆ ఎగ్జిబిషన్ కి వెళ్తారు. ఇంకా వాళ్ళు అక్కడున్న రైడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇంకా సాకామోటో కూతురు అంటుంది, అక్కడ ఒక షుగర్ బన్నీ షో జరుగుతుందంట. ఇంకా ఆ షో తనకి చాలా ఇష్టమని అంటుంది. కానీ ఇటువైపు సాకామోటో వాళ్ళపైన ఏమైనా అటాక్ జరిగిద్దని బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు షిన్ లూతో అంటాడు, ఓకే, ఈ రోజు మన మిషన్ సాకామోటో వాళ్ళ ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయడం. ఇంకా ఎంజాయ్మెంట్ లో అసలు తగ్గేదేలా. ఇంకా లూ అప్పుడు అడుగుతుంది, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మనకి వీళ్ళలో ఎనిమి ఎవరని ఎలా తెలుస్తుంది? అప్పుడు షిన్ అంటాడు, వాళ్ళ చుట్టూ ఇప్పుడు ఎలాంటి ఎనిమి లేరంటాడు. ఇంకా తను తన చుట్టూ ఉన్న 30 మీటర్స్ రేడియస్ లో ఉన్న వ్యక్తుల మైండ్ ని చదవగలడు. ఇంకా ఎవరైనా మర్డర్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే తనకి ముందే తెలిసిపోతుంది కదా. కానీ అప్పుడు లూ అంటుంది, ఒరే గాలోడా, నువ్వు నా మైండ్ కూడా చదువుతావు కదా. అప్పుడు షిన్ అంటాడు, లేదు, నేను మైండ్ రీడ్ చేయాలంటే చాలా ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. అది FM రేడియోలో కరెక్ట్ సిగ్నల్ పట్టినంత అలాంటి పని అన్నమాట. ఇంకా అప్పుడే షిన్ కు తెలుస్తుంది వాళ్ళ వైపు ఒక ఎనిమి వస్తున్నాడని. ఇంకా తను మైక్ యూస్ చేసి సాకామోటోకి చెప్పేస్తాడు. ఇంకా ఈ హిట్ మ్యాన్ పేరు కూరి. ఇంకా లూ ఇటువైపు ఏవో ఇంకా హానా ధ్యాస మళ్లిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియకూడదు కదా. ఇంకా సాకామోటో తన దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడు తను ఒక కత్తితో తనపైన అటాక్ చేయబోతాడు. కానీ సాకామోటో తన జేబులో ఉన్న పెన్ తీసుకుని వాడినే గుచ్చేస్తాడు. ఇంకా లూ ఇంకా షిన్ అప్పుడే తనను ఒక డబ్బాలో వేసుకుని తీసుకువెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు చూస్తాడు సాకామోటో తన పైన డెడ్లీ అటాక్ చేయడు, నార్మల్ అటాక్ చేస్తాడు. కానీ ఇటువైపు ఒక వేరే హిట్ మ్యాన్ ఉంటాడు. ఇంకా తన పేరు తాట్సు. ఇంకా తను ఆలోచిస్తాడు, ఈ సాకామోటో కన్నా ముందు ఈ షిన్ అనే కుర్రాడి పనే తేల్చాలి. అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది, ఒకవేళ తను ఏ విషయం కూడా ఆలోచించకపోతే అప్పుడు షిన్ తనని పట్టుకోలేడు కదా. ఇంకా వీళ్ళందరూ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లో కూర్చుంటారు. ఇంకా లూ మరియు షిన్ ఆ రైడ్ లో చివరి లాస్ట్ సీట్ లో కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయాలి కదా. కానీ తాట్సు కూడా వాళ్లతోనే ఆ రైడ్ ఎక్కేస్తాడు. ఇంకా షిన్ కి తెలియదు, కానీ లూకి ఆ వ్యక్తి పైన డౌట్ కొడుతుంది. అది చూసిన తాట్సు అనుకుంటాడు, ఇంత కష్టపడి నేను దాక్కున్నా, తనకి డౌట్ వచ్చింది. ఆ మాట విన్న షిన్ కి తెలిసిపోతుంది తను హిట్ మ్యాన్ అని. ఇంకా తను సాకామోటోకి చెప్పేస్తాడు. ఇంకా తాట్సు సాకామోటో పైన తన గన్ తో ఫైర్ చేసేస్తాడు. ఇంకా ఆ బుల్లెట్ నేరుగా సాకామోటో స్పెట్స్ కి వెళ్ళి తగులుతుంది. కానీ మనకు తెలుస్తుంది సాకామోటో స్పెట్స్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అంట. ఇంకా అప్పుడే షిన్ ఎగురుకుంటా వచ్చి తాట్సును పట్టుకుని ఆ రోలర్ కోస్టర్ రైడ్ నుంచి దూకేస్తాడు. ఇంకా అప్పుడు షిన్ అంటాడు, మా బాస్ ఈ రోజు హాలిడేలో ఉన్నారా, నీ పని నా చేతుల్లో మటాష్ అయిపోద్ది చూసుకో. ఇంకా అప్పుడే వాళ్ళ వెనకాల ఆ రోలర్ కోస్టర్ వచ్చేస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి జంప్ చేస్తారు. అలాగే తాట్సు షిన్ పైన 2 బ్లేడ్స్ విసురుతాడు. ఇంకా ఒక బ్లేడ్ షిన్ కాళ్ళకి తగులుతుంది. అప్పుడు షిన్ కి తెలుస్తుంది ఆ బ్లేడ్స్ మామూలు బ్లేడ్స్ కాదు, అవి పాయిజనస్ బ్లేడ్స్ అన్నమాట. ఇంకా ఆ పాయిజన్ తో షిన్ కి సరిగ్గా కనపడదు. ఇంకా తాట్సు అంటాడు, ఆ పాయిజన్ నేనే తయారు చేశాను. ఇంకా నేను సాకామోటో కళ్ళల్లో చావు భయాన్ని చూసా. దాంతో నాకు తెలిసింది వాడు ఇప్పుడు చాలా వీక్ గా అయ్యాడని. అప్పుడు షిన్ అంటాడు, సాకామోటో ఎందుకు భయపడుతున్నాడంటే తను వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా చూడాలనుకుంటున్నారు. ఇంకా దానికోసం తను ఎంతకైనా తెగుస్తారు. ఇంకా అప్పుడే రోలర్ కోస్టర్ మళ్ళీ వస్తుంది. కానీ షిన్ దాన్ని యూస్ చేసి తాట్సు పైన జంప్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఆ రోలర్ కోస్టర్ పైన ఫైట్ చేస్తా ఉంటారు. కానీ షిన్ కి ఆ పాయిజన్ వల్ల ఫైట్ చేయడంలో చాలా ఇబ్బంది కలుగుతా ఉంటుంది, ఎందుకంటే తనకి ఏది కూడా సరిగ్గా కనపడతా ఉండదు. అప్పుడు షిన్ హానా మైండ్ ని చదివేస్తాడు. తను అనుకుంటుంది ఆ షుగర్ బన్నీ షో చాలా అద్భుతంగా ఉంటుందని. ఇంకా అప్పుడే షిన్ తాట్సును పట్టుకుని రోలర్ కోస్టర్ నుంచి జంప్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ షుగర్ బన్నీ ఉన్న షో టెంట్ లో వెళ్లి పడతారు. అక్కడ ఒక షో జరుగుతుందన్నమాట. ఇంకా ఆ షోలో షుగర్ బన్నీ విలన్ ని అంతం చేస్తాడనమాట. ఇంకా షిన్ షుగర్ బన్నీ కాస్ట్యూమ్ ని వేసేసుకుంటాడు. ఇంకా తాట్సుతో ఫైట్ చేసేస్తా ఉంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ ఆ షోని బాగా ఎంజాయ్
చేస్తా ఉంటారు. కానీ షిన్ తార్సుని చితక బాధేస్తా ఉంటాడు. కానీ తార్సు అనుకుంటాడు, వీడికి కనపడదు కదా, వీడు ఎలా రా నన్ను ఎంత బాగా బాధేస్తున్నాడు. ఇంకా మనం చూస్తాం ఆడియన్స్ లో సాకామోటో ఫ్యామిలీ కూడా కూర్చొని ఉంటుంది. ఇంకా సాకామోటో అక్కడ కూర్చొని తన మైండ్ తో షిన్ కి అక్కడ ఫైటింగ్ చేసే టెక్నిక్స్ అన్ని చెప్పేస్తా ఉంటాడు. ఇంకా తను షిన్ కి ఎప్పుడు ఏ పంచ్ కొట్టాలో అని చెప్పేస్తా ఉంటాడు. ఇంకా అలాగే షిన్ చూడకుండానే తార్సుని ఉతికేస్తా ఉంటాడు. ఇంకా అక్కడున్న ఆడియన్స్ అందరూ బాగా ఎక్సైటెడ్ గా అయిపోతారు. ఇంకా షుగర్ బన్నీని చీర్ చేస్తా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు అక్కడ జరిగే ఫైట్ అసలైన ఫైట్ అని. ఇంకా గాయ్స్, ఈ ఎపిసోడ్ ఇక్కడే పూర్తవుతుంది. నాకు ఈ ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఇంకా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది.